హాయ్ ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ లేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేశాను. ఈ మధ్య అసలు ఎక్సర్సైజ్ ఏమీ చేయడం లేదు, చాలా రోజులు అయిపోయింది. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొద్దిగా చేంజ్ అయిపోయింది అనమాట. కొద్దిగా చబ్బీగా కూడా అయ్యాను, వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పీనట్ చట్నీ చేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఇంకా దాంట్లో కొబ్బరి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి అలా చేస్తున్నాను. మా పాప వచ్చింది, తనకి పీనట్ చట్నీ దోశ అంటే ఇష్టము. ఇడ్లీ చేసేస్తాను అంటే తనకి దోశ నచ్చుతుంది, అందుకని ఇడ్లీ కొంచెం దోశ కొంచెం అలా చేసేస్తున్నాను. ఎవరికి ఏది కావాలంటే అది తినచ్చు అనేసి. నాకైతే ఇంక ఎంటీ స్టమక్తో ఇదేంటి మెంతులు పొడి ఉంటుంది కదా, సో దాన్ని చేసుకొని తాగుతున్నాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది మెంతుల పొడి వేడి నీళ్ళు ఎంటీ స్టమక్తో తాగితే. ఇంకా కొన్ని ఫ్యాట్ కట్ డ్రింక్స్ ఉన్నాయన్నమాట, అవి మీకు కూడా షేర్ చేస్తాను. అవి ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా వెయిట్ బాగా తగ్గుతామన్నమాట. అవి తొందరలో షేర్ చేస్తాను. ఇంకా నేను కుకింగ్ చేస్తుంటే సైరస్ ఫస్ట్ లేచేశారు, తను పెట్టుకొని అలానే స్టార్ట్ చేస్తుంది అనమాట. చట్నీ చేసేసాను, ఇడ్లీ చేసేసాను, దోశ చేస్తూ ఉన్నాను. పిల్లలకైతే ఇడ్లీ పెట్టి చేశాను, మా పాపకు దోశ అంటే ఇష్టమని తనకి దోశ చేసి ఇస్తున్నాను. ఈ కొంచెం లేట్ అయితే చాలు, సీరియస్కి ఏదో ఫ్రూట్ దొరికిందంటే అది తినేస్తారు. తనకి టైంకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి. సైరస్ కొంచెంసేపు వెయిట్ చేస్తారు, కానీ సీరియస్ అలా కాదు.